విద్యార్థులు బాల్యం నుంచే క్రీడలతో పాటు క్రమశిక్షణ, చదువు మీద శ్రద్ధ చూపడం వలన భవిష్యత్తులో రాణించవచ్చని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం వాసుదేవారెడ్డి సూచించారు. హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం 4వ తరగతి విద్యార్థులకు ప్రాంతీయ క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలను మెడిసిన్ బాల్ విసిరి ప్రారంభించారు. అనంతరం పోటీలో మండల పీడీ, పీఈటీలు ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడాకారులకు మొట్టమొదటిగా భావిస్తూ ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని అనంతరం ఈ నెల 27 నుంచి 30 తేదీలలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా స్థాయిలో రాణించిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. పోటీలు ఎత్తు, బరువుతో పాటు మెడిసిన్ బాల్, షటిల్ రన్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్లు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, 800 మీటర్ల రన్ నిర్వహించి ప్రతిభ వెలికి తీస్తారని అన్నారు. ఈ పోటీలలో చక్కటి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర వ్యాప్తంగా బాలురు 60 మంది, బాలికలు 60 మంది చొప్పున ఎంపికలు జరిపి క్రీడా శిక్షణతో పాటు చదువులో సైతం రాణించే విధంగా శిక్షణలు అందజేస్తారని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో ఎస్ సౌరిల్, పీడీ, పీఈటీలు, బి కళావతి మరియు కె స్వప్నలు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హుస్నాబాద్ మండల స్థాయిలో 4వ తరగతి లోపల విద్యార్థులకి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి నిర్దేశించినటువంటి విధి విధానాలను అనుసరించి మా పాఠశాల పీడీ గారు మరియు మండలంలోని ఇతర పాఠశాలను చేసినటువంటి పీడీ గారులు అందరూ కలిసి ప్రతి ఈవెంట్లో కూడా మండల స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులని ప్రతిభా పాఠాలని అన్ని అంశాల్లో పరీక్షించి మరి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ను జిల్లా విద్యాధికారికి అందజేయడం జరుగుతుంది. చిన్నతనంలోనే వారి యొక్క ప్రతిభను గుర్తించి క్రీడల్లో రాణించలాగిన ఈరోజు 4వ తరగతి చదువుతున్నటువంటి బాలబాలికలకు స్పోర్ట్స్ స్కూల్ బ్యాటరీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇది గౌరవనీయులు మండల రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాంప్లెక్స్ హెచ్ఎం వాసుదేవరెడ్డి సార్ ఆధ్వర్యంలో గ్రామ ఉపాధ్యాయులు అందరం కలిసి బ్యాటరీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. బాలురు 16 మంది, బాలికలు 3 రావడం జరిగింది. అయితే వీరిలో వారి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మాత్రమే పంపించడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళని కాకుండా కేవలం వాళ్ళకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఆధారంగా మేము జిల్లా స్థాయి పోటీలకు, ఎంపిక పోటీలకు పంపిస్తాం. ఈ నెల 27వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు. వాటిలో కూడా మన విద్యార్థులు రాణించేలాగా మేము కృషి చేస్తాం.